లక్ష్మి లక్ష్మి చెప్పండి. లేచాడా? ఇంకా లేదండి. లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సరేనండి. సత్య సత్య ఆగమ్మా. ఏంట్రా ఆగేది? టైం 9 అవుతుంది, ఇంకా మొత్తం నిద్రేటే. లేగో. ఆగమ్మా నువ్వు మరినే. సత్య సత్య ఏనా ఏమెంత అవుతుంది? 10 గంటలకి ఇంటర్వ్యూ పెట్టి 9 గంటలు పడుకుంటారా? ఏంట్రా? నాన్న డబ్బులు కావాలన్నా. ఇంటర్వ్యూ ఉందని తెలిసి 9 నిద్ర లేకపోతే నీకు సిగ్గులేదు, కానీ డబ్బులు అడగని మొహమాట. ఓ మీ అందరిని తీసుకో. ఏ ఇంటర్వ్యూ అయినా సెలెక్ట్ అయ్యి చావు. ఎంత వయసుకు వచ్చి ఇక్కడ నాన్న డబ్బులు ఎలా చదువుతానమ్మా. సత్య సత్య అరే సత్య, నిన్నే పిలుస్తుంది, గోవర్ణ కాదు. చెప్పండి అన్న. ఇంటర్వ్యూ ఏమైందిరా? అవలేదన్నా. రే ఇంటర్వ్యూ ఎవరైనా చెప్పండి, సిగ్గులేదు నీకు? సిగ్గింది నాన్న. మరేంట్రా, నా స్తోమకు తగ్గినట్టు కాకపోయినా నేను బాగా చదివించాను కదా. చదివించాను అన్న, కానీ నాకు నచ్చింది చదివించలేదే. అదేంట్రా, చిన్నప్పటి నుంచి నీకు నచ్చిన స్కూల్ చదివించాను, నీకు నచ్చిన కాలేజ్ జాయిన్ చేయించాను. ఇప్పుడు అడిగితే నాకు నచ్చిన చదివించాను అంటున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావా? నిన్ను అడుగుతుంది. ఏంటన్నా? నీతో కూడా చూడ సాగర్ కొడుకు పిఎస్ఆర్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళతో అయితే కొలుచున్నాను నాకు. కంపేర్ చేయొద్దంటే మరి వాడి జాబ్ వచ్చి నీకేం జాబ్ రావట్లేదా? అవునన్నా, జాబ్ రాలేదు రాలని ఎందుకు వస్తానన్నా? నువ్వు ఆగమ్మా, నీకేం తెలియదు. అవునన్నా, జాబ్ రాలేదు. ఎందుకు రాలేదు? ఏ రోజు కూర్చొని అడిగారా మీరు? నీకు జాబ్ ఎందుకు రావట్లేదా? ఇన్ని ఇంటర్వ్యూలు వెళ్ళావు, ఎన్ని అడిగారా? అడగలేదే. అడగలేదు ఏమి వస్తానన్నా? అయితే ఏమంటారా, ఈ జాబ్ చేయడం నీకు ఇష్టం లేదా? అవునన్నా, ఈ జాబ్ చేయడం ఇష్టం లేదన్నా. ఈ జాబ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, బట్ నేను హ్యాపీగా ఉండలేను. నేను హ్యాపీగా ఉండాలని నాకు నచ్చిన జాబ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. లేదు నువ్వు ఆ జాబ్ చేస్తే నాకు కంపెనీ చేస్తాను. అది ఏం చేద్దామనుకుంటున్నారా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. బిజినెస్ చేయడం ఏంట్రా? అవునన్నా, ఇప్పుడు వ్యవసాయంలో రసాయనాలు ఎరువులు వాడుతున్నానన్న. అవి కాకుండా సహజ ఎరువులు వాడి ఏ విధంగా డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్ అన్న. అరే ఉద్యోగం అంటే సెక్యూరిటీ ఉంటుందా? బిజినెస్ లో అలాంటివి ఏమి ఉండవా? అర్థం చేసుకోరా? అవునన్నా, మీరు ఎప్పుడు నెగిటివ్ కాదన్న, పాజిటివ్ ఆలోచించాను అన్న. ఒక్కసారి డెవలప్ అయితే వ్యవసాయం బాగుపడుతుంది అన్న. రోజుకి ఎంతమంది రైతులు చనిపోతున్నారు అన్న. ఇప్పుడు ఆ ఎరువులు మనకి రావడం వల్ల ఎంతమంది బాగుపడతారు అన్న. అరే అందరి గురించి ఆలోచిస్తే మనం ముందుకెళ్ళలేదు. లేదన్నా, ఈ బిజినెస్ అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్న. నాకు ఒక 2 years టైం ఇవ్వండి అన్న. నేను అనుకున్నది కానీ జరగకపోతే మీరు చెప్పిన జాబ్ చేస్తాను. ఏంట్రా మనకే సవాల్ చెప్తున్నావా? లేదన్నా, ఈ 2 years లో నేను డెవలప్ అవ్వలేకపోతే మీరు చెప్పిన జాబ్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి అన్న, ఏం చేయమంటారు మీ విషయం? నువ్వు నిర్ణయం తీసుకున్నా కదా, నేనేం మాట్లాడతాను? సరే అయితే నువ్వు ఏం సాధిస్తావు నేను చూస్తాను.